ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సభాకల్పతరం వందే. నేను కింద నుంచి వచ్చేటప్పుడు అలా గుళ్ళోకి వెళ్ళటం, కవచంతో అద్భుతంగా మనల్ని అనుగ్రహించడానికే కూర్చుందా అన్నట్టుగా అలా తదేకమైనటువంటి కరుణారస దృష్టితో చూస్తున్నటువంటి అమ్మవారిని దర్శించి అక్కడున్న బ్రహ్మగారితో మాట్లాడితే ఆయనకి బాల ఉపదేశం చేసినటువంటి వారు శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి. వారే శ్రీచక్రానికి అర్చన చేసి అక్కడ పరిపూర్ణంగా ఆ శ్రీచక్రాన్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు. ఎందుకయ్యా అంటే అందరము ఇక్కడి నుంచి శృంగేరి వెళ్ళగలగచ్చు, వెళ్ళలేకపోవచ్చు. గురువుల అపారమైన కృప ఎలా ఉంటుందయ్యా అంటే అక్కడికే ఎవరు ఎక్కడికి ఉంటే అక్కడే అనుగ్రహించే విధంగా వారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఈ మంథని ప్రజలందరికీ వచ్చినటువంటి అదృష్టం ఏమయ్యా అంటే ఆ లక్ష్మీ అమ్మవారి ముందున్నటువంటి శ్రీచక్రము. గట్టిగా మొహమాట కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్న విధుశేఖర భారతీ స్వామి వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మా పార్వతి టీచరు అమ్మ ఇందులో శంకరాచార్యుల వారి పఠాలు ఉన్నటువంటి ఇళ్ళు ఏవో వాళ్ళు ఒకసారి చేయలేకుండా ఎవరెవరి ఇళ్లలో ఆదిశంకరాచార్యుల వారి చిత్రం వీడియో తీయండి స్వామి, అంతా ఆ మొత్తం తీయండి గట్టిగా, అందరూ కనిపించాలి అనండి అమ్మ. అట్లాగే చేయత్తి జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జగద్గురు శంకర జయ జయ శంకర జగద్గురు శంకర. ఇందులో పార్వతి టీచరు శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి వాడు చేయలేపండి. ఎంతమంది ఉన్నారో చూడండి గట్టిగా ఒకసారి మా పార్వతి టీచర్కి. మీకు తెలుసో తెలియదో ఆ శంకరాచార్యుల వారు మొత్తము మన సంస్థ నుంచి వారి చేతి మీదుగా వచ్చి మీ అందరికీ చేరినాయి. అది అర్చునించడంలో మా కొండూరు పద్మావతమ్మ గారి పాత్ర కూడా చాలా ఉంది. గట్టిగా విశేషం ఏమి అంటే ఆదిశంకరాచార్యుల వారి చిత్రపటం లేకుండా ఏ ఇల్లు ఉంటుందో వాళ్ళంతా గురుద్రోహం చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఇందులో ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోచన వాళ్ళు చేయలేపడమ్మా. విశ్వ వినోదిని నందినుతే అన్నారా? ముదాకరాత్త మోదకం సదా వచ్చిన వాళ్ళు చేయలేకుండా చదివేస్తున్నారు ఆగకుండా. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాకరాయ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం శివశక్త్యాయుక్తో ఇది భవతి శక్త. వచ్చిన వాడు చేయలేపండమ్మా సౌందర్య లహరి. కాదు కాదు వచ్చి రాని వాళ్ళు కూడా ఉన్నారా? సౌందర్య లహరి అమ్మ వచ్చిన
సగం వచ్చిన వాళ్ళు సగం చేయలేకుండా ఎంత ఇవన్నీ ఎవరమ్మా ఇచ్చింది? ఎప్పుడు 1200 సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు ఆయన తపస్సు ధారపోసాడు. లేకపోతే మొన్న రాసిన పుస్తకం నిన్న లేదే, నిన్న రాసిన పుస్తకం ఇవాళ లేదే, ఇవాళ రాసిన పుస్తకం రేపు ఉంటుందో ఉండదో నమ్మకం లేదే. అలాంటి సమయంలో ఎప్పటి స్తోత్రాలు, ఎన్ని వందల సంవత్సరాల క్రితం స్తోత్రాలు ఇవాళ మన నాలుక మీద నృత్యం చేస్తున్నాయి అంటే ఆ మహానుభావుడి తపస్సు ఎంత గొప్పదంటే మన దగ్గర నృత్యం చేస్తున్నాయి. అలాంటి గురువు యొక్క చిత్రపటం ఇంట్లో ఉండాలా వద్దా? లేని వాళ్ళకి ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి ఇవ్వండి. ఎవరి ఇంట్లో అయితే మీకు శంకరాచార్యుల వారి చిత్రపటం కనిపించదో ఆ ఇంటికి మిగతా ఎవరైనా పని కట్టుకొని తీసుకెళ్ళైనా ఇవ్వండి. ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా లహరి అంటే ఏంటమ్మా? ఒకటి అలా, ఇంకోటి తరంగం, అలా ప్రవాహం. అవునా? ఆనాడు సముద్రంలో శంకరుల దగ్గర నుంచి ఎక్కడైనా అల ఎక్కడ పుడుతుందమ్మా? సముద్రంలో పుడుతుంది. ఈ అల ఎక్కడ పుట్టిందండి? ఈ అల కైలాసంలో పుట్టింది, కొండ మీద పుట్టిన అల ఇది. గిరి తన్నయ్య ఇచ్చినటువంటి అల. సాధారణంగా అల ఎక్కడ వస్తుందమ్మా? అక్కడెక్కడో కొండ మీద పుట్టినటువంటి అల అలా 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 మంథనిలో ఇంత అద్భుతమైనటువంటి అల కింద తయారైంది వాడు. అసలు ఇక్కడ జనాలు ఈ కట్టు బొట్టు వ్యవహారం చూస్తూ ఉంటేనే ఎక్కడ లేనటువంటి తృప్తి కలుగుతుంది. ఎంత తృప్తి కలుగుతుంది అంటే చక్కగా అమ్మవార్ల మధ్యలోనే నేను కూర్చున్నానా అని, వెనకాలలో బాగా బాలాత్రిపుర సుందరండి అని చక్కగా అమ్మాయిలందరినీ కూడా అలంకరించారు. అమ్మ ఒక్కసారి గట్టిగా స్వరాజ్య లక్ష్మి గారికి, లక్ష్మీ వనజ గారికి గట్టిగా మన కర్తాల బాగా మంథరిలో మొహమాటస్తులు ఎక్కువ. అమ్మా అచ్చా, చప్పట్లు సగం హైదరాబాద్ వాళ్ళే కొడుతున్నారటమ్మా, సగం మంథరి వాళ్ళు కొట్టట్లేదు. అమ్మ ఉత్త మంథరి వాళ్ళే చప్పట్లు కొట్టండి అమ్మా. ఇప్పుడు చూడండి ఎవరు ఎక్కువ చప్పట్లు కొట్టారో తెలుస్తుంది. అమ్మ హైదరాబాద్ వాళ్ళు కొట్టున్నారు. ఎక్కడ వచ్చిందమ్మా? మొహమాటం మంథరిలోనే ఉందా? ఇద్దరం కలిపి కొడతాం అమ్మా ఒకసారి గట్టిగా. ఎందుకంటే ఆవిడ మానవులు ఆవిడ ఇంట్లో తిని హాయిగా భోజనం చేసుకొని ఆవిడ పనులు ఆవిడ చూసుకున్నా ఆవిడని ఎవరు అవునన్నారు కాదన్నారు వాళ్ళిద్దరిని. అవునా కదా? వాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ నలుగురి యొక్క బుద్ధిలో కూడా సౌందర్య లహరిని పెట్టాలి అనేటటువంటి ఏర్పాటు చేసి ఇంతమంది బుద్ధిలో ఆ సౌందర్య లహరిని ప్రచోదనం చేశారు అంటే అది ఈ ఒక్క జన్మకు కాదమ్మా, మిగతా ఏమైనా నాటితే ఈ జన్మతో అయిపోతాయేమో. కానీ సౌందర్య లహరి కనుక ఎవరైతే నేర్చుకుంటారో అయితే వాళ్ళకి జన్మ రాహిత్యం వస్తుంది. లేదు జన్మ వచ్చినా ఈ అమ్మవారు వాళ్ళ వెంట ఉండి వాళ్ళతోటే ఉండి ఎన్ని జన్మలైనా కాపాడుతుంది. ఎందుకంటే ఇది అల ఆగే అల కాదు, ఆ అల వస్తూనే ఉంటుంది. సముద్రానికి అలకి ఏమన్నా తేడా ఉందా అమ్మ? సముద్రం వేరు అల వేరా? సముద్రమే అల, అలే సముద్రం. ఆ కైలాసం మీద ఉన్నటువంటి గిరిజ ఏదో, సౌందర్య లహరి అదే. సౌందర్య లహరి ఏదో, గిరిజ అదే. రెండు అభేదం, ఒక అక్షరం కూడా వేరే మార్పు ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఇది మీరు చదువుతున్నారు అంటే గిరిజ మళ్ళీ మన లోపల పుడుతోంది అని. అమ్మవారు ఎక్కడ పుడుతోందమ్మా? మన హృదయంలో, మన మస్తిష్కంలో, మన చిహ్వ మీద ఇన్ని చోట్ల మళ్ళీ ఆ అమ్మవారు పునః ఆవిడ వస్తూ ఉంది. కాబట్టి ఇది ఎంతో జన్మాంతర సుకృతం అమ్మ. మీరందరూ చక్కగా పారాయణ చేసేటప్పుడు ఇందాకే ఆవిడ చెప్పారు కదా, ఈ మధ్య దొంగ స్వాములు ఎక్కువైపోయారు. గోవిందానంద సరస్వతి అని ఆయన వచ్చి భారతీ తీర్థస్వామి వారే జగద్గురువులు, విధుశేఖర భారతీ స్వామి వారు కాదు అన్నాడు.
ఆయనే ఉత్తరాధికారిగా నిర్ణయించి ఆయనే సంచార యాత్ర చేయమన్నప్పుడు కాదంటానికి ఈయనెవడు? ఏమన్నా సంబంధం ఉందా? ఎలా అంటే శంకరాచార్యుల వారు 4 పీఠాలు స్థాపించారు. శృంగేరి, ద్వారక, బదరి, శృంగేరి, ద్వారక, బదరి, పూరి 4 పీఠాలు స్థాపించారు. ఈ 4 పీఠాలు స్థాపించినప్పుడు శంకరాచార్యుల వారు ఒక్కొక్క పీఠం మీద ఒక్కొక్కళ్ళని పెట్టారా? అంటే శంకరాచార్యుల వారు ఉన్నప్పుడే ఈ 4 జగద్గురువులా? శంకరాచార్యుల వారు బ్రహ్మీభూతులు అయిన తర్వాత జగద్గురువులు అయ్యారా? ఆయన పెట్టిన క్షణమే వాళ్ళు జగద్గురువులు. అవునా? అలాగే ఆనాడు శంకరులు సురేశ్వరాచార్యుల వారికి ఎలా జగద్గురుత్వం ఇచ్చారో అదే విధానంలో ఇవాళ భారతీ తీర్థస్వామి వారు నేను తపస్సులో ఉంటాను, ఈ మిగతా వ్యవహారాలు మీరు ఆచరించండి అని చెప్పి ఆ జగద్గురుత్వాన్ని అందరికి విధుశేఖర భారతీ స్వామి వారికి ప్రసరించి అనుగ్రహించి ఆయన హస్తమస్తక సంయోగం చేసి దీక్షనిచ్చి పంపిస్తే ఇతనెవడమ్మా? శృంగేరి పీఠాన్ని ఆక్షేపణ చేయడానికి విద్వత్తులో కానీ ఏ విషయంలో అయినా దేంట్లో అయినా ఏ మూలకైనా తొగుతాడా? కొమ్ములున్నాయి కదా అని పొట్టేళ్ళి కొండని గుద్దితే ఏమవుతుందమ్మా? దీని కొమ్ములు ఏమన్నా ఇరుగుతాయేమో కానీ కొండకేమన్నా అవుతుందా? ఏ అవకాశం లేదు కదా. అలా మూర్ఖంగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఇవాళ మంథని తరఫు నుంచి పొరపాటున ఈ ఊళ్ళోకి ఎప్పుడైనా గోవిందానంద సరస్వతి వస్తున్నాడేమో ఆయనకి సంపూర్ణ మంథని ప్రక్షాళన చేస్తోంది. ఆయన ఇక్కడికి రాకుండా మంథనిలోకి మనకి అశుద్ధం అనవసరం, అబద్ధపు మాటలు అనవసరం. గట్టిగా మనకి ఎవరు కావాలి? జగద్గురువులుగా శృంగేరి జగద్గురువులే మనందరికీ జగద్గురువులు. కాబట్టి ఆయన తప్ప మిగతా ఏది ఆయన్ని వెనక బలపరిచేటటువంటి వాళ్ళు కానీ ఈ తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు కానీ ఎవరినైనా దూరం పెడదాం. చక్కగా భాగవత సప్తాహం జరుగుతోందమ్మా మన తమ్మ చెరువు కట్ట దగ్గర సీతారామ కళ్యాణ మంటపంలో. బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారని మహానుభావులు, శాస్త్ర పండితులు, అద్వైత సిద్ధి రత్నాకర మహామహోపాధ్యాయ ఆచార్య అనేక విషయాలని భాగవతంలో ఉండేటువంటి మర్మాలని రహస్యాలని బోధ చేస్తున్నారు. వాస్తవానికి నేను విధుశేఖర భారతీ స్వామి వారు వచ్చి మా సువర్ణ భారతి గోశాల అని రాజమండ్రి దగ్గర పెద్దనాయకంపల్లి అని అక్కడ వారు ఉద్ఘాటన చేశారు. చేసిన రోజే బయలుదేరి నేను మంతానికి వచ్చాను. ఎందుకంటే మరుసటి రోజు నుంచి భాగవత సప్తాహం ఇక్కడ ఉంది. ఒక్కరవ కూడా నేను పొల్లు కూడా పోగొట్టుకోకూడదు. నేనే చాలా చోట్ల భాగవత సప్తాహం చేశాను. కానీ ఇవాళ ఇక్కడ చేయడానికి వచ్చినటువంటి మహానుభావుడు ఎంతటి మహానుభావుడయ్యా అంటే భాగవతానికి ఆయనకి గ్రంథం ముందర అవసరం లేదు. అక్షరం అర్థం చెప్పగలిగినటువంటి మహానుభావుడు చెప్తున్నాడు. 5,76,000 అక్షరాలు అక్షరం అర్థం చెప్పగలిగే మహానుభావులు మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు. కాబట్టి అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ రోజులు లేదు. ఇప్పుడు సాయంత్రం 6ంటికి రుక్మిణి కళ్యాణం కూడా ఉంది. అదేవిధంగా రేపటి రోజున మళ్ళీ మనకి చక్కగా కృష్ణ లీలలు ఇంకా చాలా మిగిలి ఉన్నాయి. కృష్ణుడి యొక్క వివాహ ఘట్టాలు అన్ని 11, 12 స్కంధాలు 7వ తారీఖు మధ్యాహ్నానికి అయిపోతాయమ్మా. అన్ని పనులు ఆపి నేను మంథనికి వచ్చాను. మంథనిలో ఉన్న వాళ్ళు కూడా సాధ్యమైనంత మటుకు పనులు ఆపుకొని వచ్చైనా ఒక్కసారి అసలు నిజంగా భాగవతోత్తముడు ఎట్లా ఉంటాడు చూడాలి కదమ్మా. జీవితంలో ఒక్కసారైనా నిజమైనటువంటి భాగవతోత్తములు ఎలా ఉంటారు. మీరు ఇప్పుడు కనుక మంథనిలో ఆ సీతారామ కళ్యాణ మండపానికి వస్తే ఆ మహానుభావుణ్ణి చూసినంత మాత్రానే భారతీ తీర్థస్వామి వారి ముందు కూర్చొని శాస్త్రార్థ సభలో పాల్గొన్నటువంటి పెద్దలు ఆయన సామాన్యులు కాదు. ఆ శాస్త్రార్థ సభలో జగద్గురువుల ముందు ఎవరు పడితే వాళ్ళు, ఏ చాగంటి వారో, సామవేదం వారో, బంగారేశ్వరమో, బాచంపల్లి వారో, వద్దిపత్తి పద్మాకర్ గారో ఎవరు పడితే వాళ్ళు కూర్చోలేరమ్మా. అక్కడ కూర్చోవాలంటే అనేకమైనటువంటి అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు గడించినటువంటి మహానుభావులు భాగవత సప్తాహం చెప్తున్నారు. ఒక్కసారి వారికి గట్టిగా కర్తాళ చేసుకొని అవకాశం ఉంటే తప్పకుండా వచ్చి చూసి దర్శించుకోండి అని చెబుతూ ఇప్పుడు నేను 3ంటికి అక్కడ ఆరంభం కాబట్టి వెళ్ళాలి. ఇంత చక్కటి కార్యక్రమం నిజం చెప్తున్నానమ్మా. ఈ ప్రాంతం కాదు, నన్ను మొన్న వారు ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మంలో మొత్తం అంతా కూడా జన సందోహమే, ఎక్కడ చూసినా జనమే. మీరు విశాఖపట్నం వెళ్ళండి, శ్రీకాకుళం వెళ్ళండి, ఆదిలాబాద్ వెళ్ళండి,
లేదు గుంటూరు, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, ఎక్కడికి వెళ్ళినా ఈ రాష్ట్రమే, 2 రాష్ట్రాలే కాదమ్మా, బెంగళూరు, చెన్నై, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, థాయిలాండ్, ఇండోనేషియా, ఇట్లా ఒక ప్రదేశం కాదు, ఎక్కడికి వెళ్ళినా శిష్యులని తయారు చేసుకొని అద్భుతంగా సౌందర్య లహరి అనేటటువంటిదే కాకుండా అనేక స్తోత్రాలని అందిస్తున్నారు పద్మావతి గారు. గట్టిగా ఈసారి హైదరాబాద్ వాడు కూడా మా మాట పట్టారండి. గట్టిగా చెప్తూ నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోను, నేను ఇక వెళ్ళిపోతున్నానమ్మ కార్యక్రమానికి. ఇంత భాగ్యాన్ని కలిగించినందుకు, నాకు ఇంతమంది చక్కగా ఆ లక్ష్మీ స్వరూపంలో మీ అందరినీ దర్శించుకునే భాగ్యం కలిగించినందుకు నేను మా పద్మావతమ్మ గారికి, అలాగే ప్రసన్న గారికి, వనజ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా మాధవి గారు కూడా చక్కగా పోయినసారి సౌందర్య లహరికి ఇక్కడి నుంచి శిష్యుల్ని తీసుకొని వచ్చి హైదరాబాద్లో అద్భుతంగా అక్కడ పారాయణం చేశారు. 20 మంది శిష్యులతో వచ్చి చిన్నారులకి. అంత సభ మొత్తానికి లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. గురువు గారికి నమస్కారాలు, పద్మావతి గారికి నమస్కారాలు. ఇదే ప్రసన్న గారు చెప్పగానే నేను మా ఊరి వాళ్ళందరినీ సంప్రదించి ఇట్లా ఉంది, మీరు నాకు ఊరి వాళ్ళందరూ కూడా సహకరించారు. అందరూ చెప్పగానే చాలా గణపతి గారు ఆయన మాకెంతో సహకరించారు. పురోహితు కింద ప్రశాంత్ గారు పూజారి, గుడి పూజారి, అమ్మ మీరు ఎట్లా చేస్తున్నాం అనుకుంటున్నాం మీరు అంటే మీరు అది చేయండి, మేము అన్ని సహకారాలు మా ఊరి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. నేను చెప్పగానే అందరూ వచ్చి నాకు సహకరించి పారాయణం చేసి ధన్యం చేశారు. అమ్మవారు వస్తున్నారు ఇట్లా అంటే అందరూ మేము వస్తామని అందరూ వచ్చారు. నాకు చాలా అందరు సహాయ సహకార్యాలు చేశారు. మాదేమి లేదు, మేము ఓన్లీ వీళ్ళు చెప్తే మేము చేసామండి. కానీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ వచ్చి వాళ్ళు స్వీకరించి మాకు భోజనాలు చేసి పోగలరు. భాగవతం చదివే ముందు హరే దేవ అనండం, వాసుదేవ హరే హరే, శివాదేవ మహాదేవ శివ. అమ్మా మళ్ళీ ఇంకొకసారి హరే దేవ వాసుదేవ హరే హరే, శివాదేవ మహాదేవ శివ. హరే దేవ వాసుదేవ హరే హరే, శివాదేవ మహాదేవ శివ. ఈ మంత్రము భాగవతం చెప్పుకునే ముందు చెప్తే ఇది వ్యాసుల వారి హృదయం. వ్యాసుల వారు భాగవతం చెప్తున్నారు కదా అని ఎక్కడా శివుణ్ణి తగ్గించరు. దక్షయజ్ఞం కానివ్వండి, ఆ విషాన్ని స్వీకరించేది కానివ్వండి, మిగతా అన్ని సాగర మథనంలో కానివ్వండి, ఎక్కడా ఆయన్ని తక్కువ చేయలేదు. పైపెచ్చు సాంబుడు అనేటటువంటి కొడుకు కృష్ణుడికి రావడానికి కారణమే కృష్ణ పరమాత్మ పరమేశ్వరుడి కోసం హిమాలయాల్లోకి వెళ్ళి ఉపమన్యు మహర్షి దగ్గర ఆయన మొత్తం శివ విద్య నేర్చుకొని ఆయన శివసహస్రనామం రాశాడు కృష్ణ పరమాత్మ. అలాగే పరమేశ్వరుడు కూడా నిత్య నిరంతరము శ్రీరామ రామేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. అయితే ఈ భాగవతంలో వాసుదేవుడు ఆయన కోసం తపస్సు చేయడం శివుడు, ఆ పరమేశ్వరుడు నాయన నువ్వు కావాలని చేయడం కాకపోతే నువ్వు నా కోసం చేయడం ఏమిటి, జనానికి తెలియాలి మరిద్దరం అభేదము అని ఈయన చెప్పడం. ఆ ఘట్టాన్ని గుర్తు చేసేటటువంటి మంత్రమే ఈ మంత్రము. శివకేశవ అభేదాన్ని చెప్పే మంత్రము ఇది. మనం చేద్దాము. ఎవరైనా సరే 1,00,000 సార్లు చేసిన తర్వాత మిగతా వాళ్ళకి బోధ చేయొచ్చమ్మా. ఇవాటి నుంచి చాలా తేలిగ్గా అయిపోతుంది. 1,00,000 అనేది చూస్తూ అయిపోతుంది. తర్వాత మిగతా ఎవరికైనా ఈ మంత్రం
ఇవ్వచ్చు, దీనికి ఏం పెద్ద ఇబ్బంది లేదు. భజనగా అయితే ఎప్పుడు చేసుకోవచ్చు, ఉపదేశంగా ఇవ్వాలన్నా 1,00,000 సార్లు చేసుకుంటే ఉపదేశంగా ఇవ్వచ్చు అని చెప్తూ స్వస్తి. మన మంథనిలో భాగవత సప్తాహాలు చాలా సార్లు, కొంతమంది 100 సార్లు కూడా విన్న వాళ్ళు ఉన్నారు. బిట్టు బిట్టు అర్థం తెలిసిన వాళ్ళందరూ మంథనిలో ఉన్నారు. అది మన మంథని యొక్క గొప్పతనం. ఈ మంథనిలో పుట్టడం మా అదృష్టం. నేను ఒకటి ప్రసన్న లక్ష్మీ అందరికీ తెలుసు, ఇది మా పుట్టినిల్లు. ప్రతి నెల ప్రసారమయ్యే సౌందర్యలహరి, తర్వాత పౌర్ణమి అమావాస్యలకు వచ్చే ప్రసారమయ్యే సౌందర్యలహరిని వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.